హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ RAJ EDU ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మీ ముందుకి ఒక కొత్త నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి విడుదలైన కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ సంబంధించిన వేకెన్సీ రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ను మనం తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈ నోటిఫికేషన్ గురించి మనము ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము. అంతకంటే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. అప్పుడే మన వీడియోలు అనేవి అందరికంటే ముందుగా మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అందరూ ప్రతి ఒక్కరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోతే మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఒక రిక్వైర్మెంట్ నోటీస్ అనేది మనకి విడుదలైంది. ఈ యొక్క రిక్వైర్మెంట్ నోటీస్లో మనకి కానిస్టేబుల్ అండ్ ట్రేడ్స్మెన్ సంబంధించి 2022లో మనకి ఒక వేకెన్సీ భర్తీ నోటిఫికేషన్ వేకెన్సీ అనేది మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించిన మనం అప్లికేషన్ డేట్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 21/11/2022 నుంచి ఎండింగ్ డేట్ చూసుకుంటే క్లోజింగ్ డేటు అప్లికేషన్ ప్రాసెస్ యొక్క క్లోజింగ్ డేట్ చూసుకుంటే 20/12/2022 వరకు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ డేట్ సబ్మిషన్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క పోస్టులకి మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి ఎలిజిబులే ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ యొక్క పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉండడం జరుగుతుంది మనకి CBT. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ యొక్క వీళ్ళ పోస్టులకు సంబంధించిన పే స్కేల్ని చూసుకుంటే మనకి పర్ మంత్ 21,700 నుంచి మనకి అప్ టు 69,100 వరకు వీళ్ళ పే స్కేల్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ పోస్టులకు అప్లై చేసే ప్రతి ఒక్కరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క పోస్టులకు సంబంధించిన పూర్తి వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే మనం ఇక్కడ వేకెన్సీని మనం చూసుకుంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో పోస్ట్ వైజ్ మనకి మెన్షన్ చేయడం జరిగింది. వేకెన్సీని మనము పోస్ట్ వైజ్ చూసుకుంటే కుకింగ్ సంబంధించి 304 వేకెన్సీలుగా, కోబ్లర్కి సంబంధించి 6 వేకెన్సీలు, బార్బర్కి సంబంధించిన వేకెన్సీలు చూసుకుంటే 102, అదేవిధంగా టైలర్కి సంబంధించి 27, వాషర్ మ్యాన్కి సంబంధించిన పోస్టులను చూసుకుంటే 118 వేకెన్సీలు, స్వీపర్కి సంబంధించిన పోస్టులను చూసుకుంటే 199 పోస్టులు, అదేవిధంగా పెయింటర్కి సంబంధించి 1 పోస్టు, మనకి అదేవిధంగా మ్యాసన్కి సంబంధించి 12 పోస్టులు, ప్లంబర్కి సంబంధించి 4 పోస్టులు, మెయిల్కి సంబంధించి 3 పోస్టులు, వెల్డర్కి సంబంధించి 3 పోస్టులుగా తెలపడం జరిగింది నోటిఫికేషన్లో. అదేవిధంగా ఈ మొత్తం యొక్క వేకెన్సీ చూసుకుంటే 779 పోస్టులుగా తెలపడం జరిగింది. అదేవిధంగా ఫ్రెండ్స్, మనం ఈ యొక్క నోటిఫికేషన్లో ముందుకు వెళ్ళినట్లయితే మనం చూసుకుంటే మనకి ఈ యొక్క అప్లికేషన్ యొక్క ప్రాసెస్ యొక్క ఫీ వచ్చేసి మనకి 100 రూపీస్గా ఓబీసీ, EWS, UR క్యాండిడేట్స్కి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిమేల్, ST, SC అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీస్ వాళ్ళకి వచ్చేసి ఎగ్జంప్షన్ ఉంటుంది ఫీజులో. అప్లికేషన్ ఫీజులో మనకి ఎగ్జంప్షన్ అంటే మినహాయించి మిగతా వాళ్ళకి అనేది మనకి ఫీజు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఈ యొక్క ఎగ్జామ్స్కి సంబంధించిన యొక్క డీటెయిల్స్ని చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ PST, PET, తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ట్రేడ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రిటర్న్ ఎగ్జామినేషను, ఆఫ్టర్ ఫైనల్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. సో ఈ PST అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది మనకి, PET ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మనకి
ఒకే రోజు జరగడం జరుగుతుంది. ఈ రెండు వచ్చేసి జరిగిన తర్వాత వెంటనే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ప్లస్ ట్రేడ్ టెస్ట్ అనేది జరగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఓఎంఆర్ షీట్ రూపంలో కానీ లేకపోతే సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రూపంలో కానీ మనకు ఈ యొక్క రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి ఈ యొక్క లాంగ్వేజ్ అనేది హిందీ, ఇంగ్లీష్లో ఉండడం జరుగుతుంది. మనకి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇంకా కిందకి వెళ్ళినట్లయితే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఈ యొక్క పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ప్రతి ఒక్కరు 10th పాస్ అయి ఉండాలి. లేకపోతే ఈ యొక్క స్కిల్డ్ ట్రేడర్స్ నుంచి ఏదైనా ఒక సంస్థ నుంచి కానీ ఏదో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి కానీ మనము స్కిల్డ్ ట్రేడర్స్ నుంచి మనకి ఒక గుర్తింపు కలిగిన ఒక సర్టిఫికేట్ని కలిగి ఉంటే మనకి సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనము ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఏజ్ లిమిట్ అనేది ప్రతి ఒక్కరికి 18 to 23 years ఉండాలి. వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 2/8/1999 నుంచి 1/8/2004 మధ్యలో మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. అదేవిధంగా ఏజ్ విషయానికి వస్తే రిలాక్సేషన్ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరికి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 years, ఎక్స్ సర్వీస్ మెన్స్కి కూడా 3 years ఉండడం జరుగుతుంది ఏజ్ రిలాక్సేషను. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్. నెక్స్ట్ వీడియోలో మనము ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి CISF నోటిఫికేషన్కి సంబంధించిన ఈ యొక్క ఫిజికల్ స్టాండర్డ్స్, అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి, రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించిన అన్ని పూర్తి వివరాలు అనేవి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్, మనం ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాజ్ EDU ట్యుటోరియల్స్.